తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నం పోర్టుకు అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాప్ కలిగి ఉంది. ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి 199,900 టన్నుల మాంగనీస్తో చేరుకోగా విశాఖ పోర్టులో 124,500 టన్నులు అన్లోడ్ చేశారు. బాతా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నౌక సరుకు నిర్వహణ ఏజెంట్గా సేవలందిస్తుంది. ఈ షిప్మెంట్ విశాఖ పోర్టు బాతా షిప్పింగ్ సర్వీసెస్ కు ముఖ్యమైన నౌక అని పోర్టు అధికారులు అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరమన్నపాలెం ఆర్చ్ వద్ద INTUC ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్ కర్మాగారాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో INTUC అధ్యక్షులు నీరుకొండ రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులు మంత్రి రాజశేఖర్, కార్మికులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుంచి కూడా ఢిల్లీ స్థాయి వరకు కూడా ఉద్యమాలు నిర్మించి ఈ కర్మాగారాన్ని ప్రైవేటు బారిన కాకుండా కాపాడగలిగినాం. అలాగే దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇది ప్రాణత్యాగాల ఫలితంగా, నిర్వాసుల త్యాగ ఫలితంగా ఆవిర్భవించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయరాదని చెప్పేటువంటిది ఒక డిమాండ్ తో ముందుకెళ్తున్నాం. ఆ క్రమంలోనే కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం వల్ల ఈ కర్మాగారం దినదిన ఆయుష్ 100 ఏళ్ల గండంలాగా ఉంది. ఈ కంపెనీ ఏ రోజు మూతపడిపోతే తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది వెంటిలేటర్ మీద ఉన్న ఒక కంపెనీలుగా ఈ రోజు ఉన్నది. దీనికి సత్వరమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చిన్న చూపు చూసే దీనికి నిదర్శనం మన బడ్జెట్. ఈ బడ్జెట్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఏమాత్రం కేటాయించలేదు. పార్లమెంట్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శైలిలో విలీనం చేస్తామని కానీ లేదా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రకటించలేదు. ఉత్తరాంధ్ర జిల్లాకు ఎటువంటి నిధులు ఇవ్వలేదు. వెనుకబడిన జిల్లాకు నిధులు ఇవ్వలేదు. పోలవరం కూడా అప్పు తెచ్చుకోమని చెప్పారు. రైల్వే జోన్ సంగతి లేదు, ఏది లేదు. అన్నిటికంటే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద పెట్టుబడి 5,000 కోట్ల రూపాయలు పెడితే 50,000 కోట్ల రూపాయలు మేము చెల్లించాం. ఇప్పుడు కూడా ఇది జాతి సంపద 100% కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. ఉన్నటువంటి ఆస్తులు అమ్ముతున్నారు. ఇది పద్ధతి కాదు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కాబట్టి వారు వెంటనే స్పందించి ఈ కర్మాగారం నిలబడాలంటే 10,000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. మైన్స్ లేవు కాబట్టి దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో విలీనం చేసి ముందుకు తీసుకెళ్లాలి. ఇటువంటి తరుణంలో కర్మాగారాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం మీద కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారి దగ్గర తక్షణమే ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. అమరావతికి ఇంపార్టెంట్ ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. ఉత్తరాంధ్ర జీవనాడి అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వలేదు ఇంపార్టెంట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాదా? ఉత్తరాంధ్ర జీవనాడిది. లక్షలాది కుటుంబాలు దీని ఆధారపడి ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ సిటీ అయిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే. ఈ రోజు 16,000 మంది మరి నిర్వాసితులు ఉన్నారు. 8,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్టీల్ ప్లాంట్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మరి బడ్జెట్ లో మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక్క మాట కూడా చెప్పలేదు స్టీల్ ప్లాంట్ గురించి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇమ్మీడియట్ గా తక్షణమే 10,000 కోట్లు మీరు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించండి, లేదా మీరు డైరెక్ట్ గా ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా ఈ కంపెనీ నిలబడుతుంది. లేకపోతే 1 month లో ఈ కంపెనీ మూతపడే పరిస్థితి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ విషయం స్టీల్ మంత్రి గారికి తెలుసు, స్టీల్ సెక్రటరీ గారికి తెలుసు, గవర్నమెంట్ కి కూడా తెలుసు. ఇప్పుడైనా సరే దయచేసి మరి ఈ రోజు భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ లో మరి జనసేన నాయకులు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ముఖ్యమంత్రిగా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మరి వీళ్ళిద్దరు కలిపి ఢిల్లీ పోయి ఇమీడియట్ గా మరి మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని, దీన్ని వెంటనే రివైవల్ చేయాలి, దీన్ని వెంటనే సేల్లో చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాకు కురుపాం మండలం మూలిగూడ సెంటర్ వద్ద గొమ్మలక్ష్మీపురం నుంచి తుని వెడుతున్న జీడిపిక్క లారీకి 11 kV విద్యుత్ వైర్లు తగిలి డ్రైవర్, క్లీనర్కు విద్యుత్ షాక్ గురయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన క్షతగాతులను కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్కు విద్యుత్ వైర్లు తగలడంతో టైర్లు పాక్షికంగా కాలిపోయాయి. హుటాహుటిన విద్యుత్ సిబ్బంది స్పందించి విద్యుత్ నిలుపుదల చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల నందమూరు గ్రామంలోని వరద బాధితులకు టీడీపీ సీనియర్ నాయకులు పసుమర్తి చందు సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాత పసుమర్తి చందును అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతుల అన్నవరం, శనగన రాంబాబు, బెజవాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు
సహృదయుడు. మరి ఈ నందమూరు ఆరుళ్ళ 2 గ్రామాల్లో మొలక గ్రామాలుగా గత వారం రోజులుగా ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ ఒకరోజు నేను అన్నదానం చేస్తానని ముందుకొచ్చిన పెత్తాడపల్లి మాజీ ఎంపీటీసీ, మరి మాజీ ఉప సర్పంచ్, ఇప్పుడు ప్రస్తుతం బోర్డు మెంబర్గా ఉన్న చందు గారు ముందుకొచ్చి ఈవేళ ఈ వితరణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా మరి సహాయం అందేలాగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ఈవేళ నారు కావాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మళ్ళీ నారు వేసుకుని మళ్ళీ ఈ పంట పండించుకోవాలన్నా రైతాంగానికి చాలా ఇబ్బంది ఉంది. అన్నిటి దృష్ట్యా మొన్న శాసనసభలో మన శాసనసభ్యుడు నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బాధితులందరికీ కూడా ఏ రకమైన సాయం అందించగలరో ప్రభుత్వం లెక్కలేసుకుంటుంది. ఎందుకంటే ఈవేళ ఖాళీ ఖజానానికి మనకి అప్పచెప్పిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి ఆ దృష్ట్యా మరి విత్తనాలు ఇస్తారో లేకపోతే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారో మరి మన ప్రభుత్వం నుంచి రావాలని చెప్పి మేము కూడా అందరితో పాటు మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులకి సాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎవరైనా మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఈవేళ డ్రైన్లు పూడికి తీయకపోవడంతో ఇలాంటి వరదలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఏడాది కూడా మరి ఈ సిల్ట్ తీసి మరి ఆ సిల్ట్ తీసే కార్యక్రమాన్ని మే నెలలో ముగించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు. పంచాయతీ నిధులపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టత. కేంద్రం కేటాయించిన నిధులపై వివరాలు ప్రకటన. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీ ద్వారా భారీ ఆదాయం. 24 రోజుల కాలానికి లభించిన 2,41,00,000 రూపాయలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చర్యలు చేపట్టండి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఐఎన్టీయూసీ కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డీటెయిల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.